ఈరోజు చెప్పబోయే టాపిక్ బహ్మనీ రాజ్యం. మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో స్వతంత్రమైన రాజ్యాల్లో దక్కన్లో ఉన్నటువంటి బహ్మనీ రాజ్యం ఒకటి అన్నమాట. ఇక్కడ మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో స్వతంత్రమైనటువంటి రాజ్యాల్లో దక్కన్లో బహ్మనీ రాజ్యం ఒకటి అన్నమాట. దక్కన్లో ఉన్నటువంటి సాదా అమీర్లు అనేటటువంటి శిస్తు వసూలు చేసే అధికారులు చేసినటువంటి తిరుగుబాటు ఫలితంగానే ఇక్కడ బహ్మనీ రాజ్యం అనేది అవతరించినట్లు తెలుస్తుంది. ఈ బహ్మనీ రాజ్యం ఏ విధంగా అవతరించింది, ఎందుకు అవతరించింది అంటే మహ్మద్ బిన్ తుగ్లక్ అంటే తుగ్లక్ అనేది ఏ వంశము అంటే తుగ్లక్ వంశం. వీళ్ళు ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి తుగ్లక్ వంశంలో చివరి అత్యుత్తమ గొప్ప చక్రవర్తి ఎవరంటే మహ్మద్ బిన్ తుగ్లక్. ఈ మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో విలసిల్లినటువంటి స్వతంత్ర రాజ్యాలు ఈ బహ్మనీ రాజ్యాన్ని ఒకటిగా చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ దక్కన్లోని సాదా అమీర్లు అనేటటువంటి శిస్తును వసూలు చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి తిరుగుబాటు ఫలితంగా ఏర్పడినటువంటి రాజ్యమే ఇక్కడ బహ్మనీ రాజ్యం అని చెప్పవచ్చు అన్నమాట. అంటే వీరు చేసినటువంటి తిరుగుబాటు ఫలితంగానే ఇక్కడ బహ్మనీ రాజ్యం అనేది అవతరించడం జరిగింది. సాదా అమీర్లు అనేవాళ్ళు గుజరాత్ మరియు దౌలతాబాద్ వంటి రాష్ట్రాల్లో జిల్లా ఉద్యోగులుగా పనిచేసి విదేశీ కుటుంబాలకు చెందినటువంటి వారుగా చెప్పవచ్చు అన్నమాట. ఎవరు ఇక్కడ ఈ యొక్క సాదా అమీర్లు అనేవాళ్ళు గుజరాత్ మరియు దౌలతాబాద్ వంటి రాష్ట్రాల్లో జిల్లా ఉద్యోగులుగా పనిచేసి విదేశీ ప్రభువుల కుటుంబాలకు చెందిన వారుగా చెప్పవచ్చు అన్నమాట. మరి తుగ్లక్ కాలంలో పన్నులు సక్రమంగా వసూలు కానందువలన అమీర్లను అదుపులో ఉంచేందుకు ఆజ్ఞలు జారీ చేయడం జరిగిందనమాట. ఎవరి కాలంలో పన్నులు సక్రమంగా వసూలు కాలేదంటే తుగ్లక్ కాలంలో, మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో పన్నులు అనేవి సక్రమంగా వసూలు కానందువల్ల అక్కడ అమీర్లను అనేటటువంటి వారిని అదుపులో ఉంచేందుకు ఇక్కడ ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. దీంతో ఆందోళనకు గురైనటువంటి అమీర్లు దౌలతాబాద్ యొక్క దుర్గాన్ని ఆక్రమించి అక్కడ ఇస్మాయిల్ ముక్ అనేటటువంటి వ్యక్తిని ప్రతినిధిగా ప్రకటించడం జరిగిందనమాట. ఎవరిని ఇక్కడ ఆందోళనకు గురైంది. ఎందుకంటే మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో పన్నులు సక్రమంగా వసూలు కాకపోవడంతో ఇక్కడ అమీర్కి ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగిందనమాట. దీంతో కోపాద్రిక్తునికి గురైనటువంటి ఈ అమీర్లను, ఈ యొక్క సాదా అమీర్లు అనేవారు ఆందోళనకు దిగడమే కాకుండా ఇక్కడ ఇస్మాయిల్ ముక్ అక్కడ ఉన్నటువంటి దౌలతాబాద్ దుర్గాన్ని ఆక్రమించి ఇస్మాయిల్ ముక్ను తన ప్రతినిధిగా ప్రకటించుకున్నారు. అయితే ఇతడు హసన్ గంగుకి ఈ భారాన్ని అప్పగించినట్లుగా తెలుస్తుందన్నమాట. ఇస్మాయిల్ ముక్ అనేటటువంటి వ్యక్తి ఎవరికి తన పరిపాలనా బాధ్యతను భారాన్ని అప్పగించడం జరిగిందంటే అబుల్ హసన్ గంగుకి ఈ భారాన్ని అప్పగించి తాను ఆ పదవి నుంచి వైదొలిగినట్లుగా తెలుస్తుందన్నమాట. మరి ఈ యొక్క హసన్ గంగే ఏ బిరుదుతోటి ఈ యొక్క బహ్మనీ రాజ్యాన్ని స్థాపించిండు అంటే అల్లా ఉద్దీన్ హసన్ గంగ్ బహ్మన్ షా అనే బిరుదుతోటి ఇతడు అధికారాన్ని స్థాపించినట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ యొక్క ఇస్మాయిల్ ముక్ని ప్రతినిధిగా నియమిస్తే ఈ ఇస్మాయిల్ ముక్ ఏం చేయడం జరిగింది, ఇక్కడ ఇతడు హసన్ గంగ్ అనేటటువంటి వ్యక్తికి పరిపాలనా భారాన్ని అప్పగించి తాను వైదొలిగడం జరిగింది. హసన్ గంగు అల్లా ఉద్దీన్ హసన్ గంగ్ బహ్మన్ షా అనేటటువంటి బిరుదుతోటి ఈ యొక్క బహ్మనీ రాజ్య స్థాపన అనేది చేయడం జరిగిందనమాట. ఆ బిరుదు స్వీకరించి ఇతడు బహ్మనీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మరి బహ్మనీ రాజ్యాన్ని దేన్ని కేంద్రంగా చేసుకొని ఇతడు పరిపాలించడం జరిగింది అంటే గుల్బర్గా అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఈ గుల్బర్గా అనే ప్రాంతాన్ని ఏ సంవత్సరంలో కేంద్రంగా చేసుకొని పరిపాలించడం జరిగిందంటే 1347 సంవత్సరంలో ఈ యొక్క అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహ్మన్ షా ఈ యొక్క గుల్బర్గాను కేంద్రంగా చేసుకొని బహ్మనీ రాజ్య స్థాపన అనేది చేసినట్లు తెలుస్తుంది. బహ్మన్లచే స్థాపించినటువంటి సామ్రాజ్యం కాబట్టి ఈ సామ్రాజ్యానికి ఏమని పేరు వచ్చింది, బహ్మనీ సామ్రాజ్యం అనేటటువంటి పేరు వచ్చిందనమాట. ఎవరు స్థాపించింది దీన్ని, బహ్మన్లు కాబట్టి వీరి పేరు మీదనే ఈ సామ్రాజ్యానికి బహ్మనీ సామ్రాజ్యం అనే పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి బహ్మనీ రాజ్యాన్ని మొత్తం ఎంతమంది రాజులు పరిపాలించారు అంటే ఇక్కడ 18 మంది సుల్తాన్లు ఈ యొక్క బహ్మనీ రాజ్యాన్ని పరిపాలించినట్లుగా తెలుస్తుందన్నమాట. మరి బహ్మనీ రాజ్యం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది వీరి యొక్క పరిపాలన అంటే 1347 నుంచి 1511 వరకు వీరి యొక్క పరిపాలన అనేది కొనసాగినట్లు తెలుస్తుందన్నమాట. అయితే మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఉన్నటువంటి స్వతంత్ర రాజ్యం ఇక్కడ బహ్మనీ రాజ్యం. ఇక్కడ దక్కన్లో సాదా అమీర్లు అనేటటువంటి శిస్తు వసూలు చేసే అధికారులు చేసినటువంటి తిరుగుబాటు ఫలితంగానే ఇక్కడ బహ్మనీ రాజ్యం అనేది అవతరించడం జరిగింది. ఈ సాదా అమీర్లు అనేవాళ్ళు గుజరాత్, దౌలతాబాద్ వంటి రాష్ట్రాల్లో జిల్లా ఉద్యోగులుగా పనిచేసి విదేశీ ప్రభువుల కుటుంబాలకు చెందిన వారుగా చెప్పవచ్చు. ఇక్కడ తుగ్లక్ కాలంలో పన్నులు సక్రమంగా వసూలు కానందువలన అమీర్లను అదుపులో ఉంచేందుకు ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. దీంతో ఆందోళనకు గురైనటువంటి అమీర్లు దౌలతాబాద్ దుర్గాన్ని ఆక్రమించి
ఇస్మాయిల్ను తన ప్రతినిధిగా ప్రకటించుకోవడం జరిగింది. కానీ ఇతడు హసన్ గంగ్కు ఆ భారాన్ని అప్పగించి తాను వైదొలిగినట్లుగా తెలుస్తుంది. అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహ్మన్ షా అనేటటువంటి బిరుదుతోటే హసన్ గంగ్ బహ్మనీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇతడు గుల్బర్గాని 1347లో కేంద్రంగా చేసుకుని బహ్మనీ రాజ్య స్థాపన చేయడం జరిగింది. బహ్మన్లచే స్థాపించిన సామ్రాజ్యం కాబట్టి ఈ సామ్రాజ్యానికి బహ్మనీ సామ్రాజ్యం అని పేరు వచ్చింది. దాదాపు 18 మంది సుల్తాన్లు బహ్మనీ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. బహ్మనీ రాజ్య పరిపాలన అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1340 నుంచి 1511 వరకు కొనసాగిందనమాట. అటు తర్వాతి అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహ్మన్ షా. ఇతడు రాజ్య స్థాపకుడే కాకుండా గొప్ప యోధుడు కూడా. బహ్మనీ రాజ్యాన్ని ఉత్తరాన వైన్గంగా నుంచి దక్షిణాన ఉన్నటువంటి కృష్ణానది వరకు, పడమర అరేబియా సముద్రం వరకు, అంతేకాకుండా తూర్పున భువనగిరి వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినట్లు తెలుస్తుంది. ఎవరు అంటే అల్లావుద్దీన్ బహ్మన్ షా అనమాట. ఎక్కడి నుంచి? ఉత్తరాన వైన్గంగా నుంచి దక్షిణాన కృష్ణానది వరకు, పడమర అరేబియా సముద్రం నుంచి తూర్పున భువనగిరి వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. ఇతని కాలంలో విజయనగర రాజులకును బహ్మనీ రాజులకు మధ్య ఘర్షణ అనేది కొనసాగినట్లు, ప్రారంభమైనట్లు ఇతడి కాలంలోనే జరిగినట్లు తెలుస్తుంది. హసన్ గంగ్ తర్వాత రాజధాని గుల్బర్గాను సర్వాంగ సుందరంగా కూడా ఇతడు తీర్చిదిద్దినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎవరి తర్వాతకి అంటే అల్లావుద్దీన్ హసన్ గంగ్ తన యొక్క రాజధానిని గుల్బర్గాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. విజయనగర రాజ్యంపై దాడి చేసినటువంటి బీదర్, మాల్కేడ్, గోవా, దాబోల్, కొల్హాపూర్, తెలంగాణలను కూడా ఇతడు ఆక్రమించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా తన రాజ్యాన్ని గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్, బీరార్ అనేటటువంటి 4 తరఫ్ అంటే రాష్ట్రాలుగా 4 రాష్ట్రాలుగా విభజించడం జరిగిందనమాట. బహ్మన్ షా తన యొక్క రాజ్యాన్ని గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్, బీరార్ అనేటటువంటి 4 తరఫులుగా 4 రాష్ట్రాలుగా విభజించాడు. తరఫ్ అంటే ఏంటంటే ఇక్కడ రాష్ట్రం అనమాట. అయితే అటు తర్వాతకి బహ్మన్ షా ఈ యొక్క మలేరియా జ్వరంతో క్రీస్తు 1358లో మరణించడం జరిగిందనమాట. అల్లావుద్దీన్ హసన్ గంగ్ తర్వాత నెక్స్ట్ పరిపాలించిన వాళ్ళు ఎవరు అంటే మహ్మద్ షా, ముజాహిద్ షా, ఫిరోజ్ షా, అహ్మద్ షా వంటి పాలకులు బహ్మనీ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అహ్మద్ షా బహ్మనీ రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కు కూడా మార్చడం జరిగిందనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అహ్మద్ షా బహ్మనీ రాజధానిని గుల్బర్గా నుంచి దౌలతాబాద్కు మార్చడం జరిగింది. ఈ విధంగా అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహ్మన్ షా అధికారంలోకి వచ్చినాక తన రాజ్యాన్ని అనేక ప్రాంతాలకు విస్తరింపజేయడమే కాకుండా ఇతడు రాజ్య స్థాపకుడు, గొప్ప యోధుడుగా కూడా కీర్తించబడ్డాడు. ఇతడు తన యొక్క రాజధాని గుల్బర్గాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇతడు బీదర్, మాల్కేడ్, గోవా, కొల్హాపూర్ అనేక ప్రాంతాలను కూడా ఆక్రమించిండు. తన రాజ్యాన్ని గుల్బర్గాను, దౌలతాబాద్, బీదర్, బీరార్ అనేటటువంటి 4 తరఫులుగా ఇతడు విభజించడం జరిగిందనమాట. అటు తర్వాతకి బహ్మన్ షా మలేరియా జ్వరంతో 1358లో మరణించడం జరిగింది. హసన్ గంగ్ తర్వాత అనేక మంది చక్రవర్తులు బహ్మనీ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అహ్మద్ షా బహ్మన్ రాజధాని గుల్బర్గా నుంచి బీదర్కు మార్చినట్లు తెలుస్తుంది. అటు తర్వాత 3వ మహ్మద్ షా. ఇతడు 1463 నుంచి 1482 వరకు పరిపాలించడం జరిగింది. 3వ మహ్మద్ షా కాలంలో బహ్మనీ రాజ్య కీర్తి ప్రతిష్టలు అనేవి అత్యున్నత స్థాయికి వెళ్ళినట్టుగా తెలుస్తుందన్నమాట. ఎవరి కాలంలో? 3వ మహ్మద్ షా కాలంలో. అయితే దీనికి గాను గొప్ప పాత్ర వహించిన వాడు ఇతని కాలంలోనే ఎందుకు మరి బహ్మనీ సామ్రాజ్యము ఈ యొక్క కీర్తి ప్రతిష్టలను తీసుకురావడం జరిగిందంటే దీనికి గాను గొప్ప పాత్ర వహించిన వాడు ఎవరు అంటే ఇక్కడ మహ్మద్ గవాన్ అనమాట. ఈ మహ్మద్ గవాన్ వల్లనే ఇక్కడ మహ్మద్ బిన్ 3వ మహ్మద్ షా కాలంలో బహ్మనీ రాజ్య యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి పెరిగినట్లు తెలుస్తుందన్నమాట. మహ్మద్ గవాన్ క్రీస్తు 1442లో పారశీక ప్రభువు కుటుంబంలో జన్మించడం జరిగింది. ఎవరి కుటుంబంలో? 1482 సంవత్సరంలో పారశీక ప్రభువు కుటుంబంలో ఈ యొక్క మహ్మద్ గవాన్ జన్మించడం జరిగింది. 1447లో ఇతడు బీదర్ చేరి 2వ అల్లావుద్దీన్ కొలువులో ఉద్యోగం సంపాదించుకోవడం జరిగింది. ఎక్కడికి చేరడం జరిగింది? గుల్బర్గా తర్వాతకి బీదర్కి మార్చిరని చెప్పాను కదా. అయితే ఈ బీదర్కి ఆ ప్రాంతానికి చేరి అక్కడ 2వ అల్లావుద్దీన్ కొలువులో ఇతడు ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా తెలుస్తుంది. ఎవరు ఉద్యోగాన్ని సంపాదించిందంటే ఇక్కడ మహ్మద్ గవాన్ అనమాట. మహ్మద్ షా కాలంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటేనా మహ్మద్ గవాన్. అయితే ఇతడు బాహ్య మరియు అంతర్గత దాడుల నుంచి బహ్మనీ రాజ్యాన్ని గవాన్ రక్షించినట్లుగా తెలుస్తుందన్నమాట. ఇతడు 2వ అల్లావుద్దీన్ కొలువులో చేరిన తర్వాతకి బాహ్య అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి దాడుల నుంచి ఈ యొక్క బహ్మనీ రాజ్యాన్ని గవాన్ కాపాడినట్లు తెలుస్తుందన్నమాట.
దీంతో అతని యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించినటువంటి మహమ్మద్ షా తన ప్రధానిగా నియమించుకోవడం జరిగిందనమాట. అంటే ఇతడు ఏ విధంగా మహమ్మద్ షా కాలంలో బహ్మనీ రాజ్యాన్ని కీర్తి ప్రశస్తులు చేయడం జరిగిందంటే, ముందు ఇతను అల్లావుద్దీన్ కొలువులో చేరడం జరిగింది. అక్కడ తను చేసినటువంటి ఈ బహ్మనీ రాజ్యాన్ని ఏ విధంగా కాపాడిండు అనే దాన్ని గమనించినటువంటి ఈ యొక్క మహమ్మద్ షా తన కొలువులో ఇతన్ని ప్రధానిగా నియమించుకోవడం జరిగిందనమాట. గవాన్ అధికారాన్ని స్వీకరించిన వెంటనే బహ్మనీ రాజ్య విస్తరణకు పూనుకోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే తనని ప్రధానిగా నియమించడం జరిగిందో అప్పుడు ఎమ్మటే గవాన్ తన అధికారాన్ని స్వీకరించిన వెంటనే బహ్మనీ రాజ్య యొక్క విస్తరణమే తన ధ్యేయంగా ప్రకటించుకోవడం జరిగింది. తెలంగాణ, రాజమహేంద్రవరం, కొండవీడు ఈ ప్రాంతాలన్నింటినీ ఆక్రమించడమే కాకుండా వాటిపై మాలిక్ హసన్ అనేటటువంటి అధికారిని కూడా నియమించాడనమాట. ఏ వ్యక్తిని? మాలిక్ హసన్ని. ఎందుకు నియమించిండు అంటే ఇతడు తెలంగాణ, రాజమహేంద్రవరం, కొండవీడు ఈ ప్రాంతాలన్నింటినీ ఆక్రమించి వాటిపైన ఒక అధికారిని నియమించడం జరిగింది. అతని పేరే మాలిక్ హసన్ అనమాట. ఆ తర్వాతకి 1481లో గవాన్ తీరం వెంబడి కాంచీపురం వరకు కూడా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ కాంచీపురం వరకు 1481లో ఇతడు దాడి చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా మార్గమధ్యంలో ఉన్నటువంటి ఆలయాలను కొల్లగొట్టి అనేక ధనరాశులను కూడా ఇతడు దోచుకోవడం జరిగింది. మహమ్మద్ గవాను దారిలో ఉన్నటువంటి అనేక ఆలయాలను కూడా మార్గమధ్యంలో ఉన్నటువంటి అనేక ఆలయాలను కొల్లగొట్టి అపార ధనరాశులను కూడా ఇతడు దోచుకున్నట్లు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా బహ్మనీ రాజ్యాన్ని తపతీ నది నుంచి తుంగభద్రా నది వరకు కూడా విస్తరింపజేసిండంటే ఈ యొక్క అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహ్మద్ షా తూర్పు పడమర అరేబియా అనేక సముద్రాల వైపు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిండు. అదేవిధంగా ఇక్కడ మహమ్మద్ గవాన్ కూడా తన యొక్క కాలంలో ఈ యొక్క బహ్మనీ రాజ్యాన్ని తపతీ నది నుంచి ఈ యొక్క తుంగభద్ర నది వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినట్లుగా తెలుస్తుంది. అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత రాజ్యంలో అనేక సంస్కరణలు కూడా ఇతడు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఏంటి అంటే వికేంద్రీకరణ లక్ష్యంగా ఇతడు 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని 8 రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. అంతేకాకుండా పంట పొలాన్ని సర్వే చేయించి పండే పంటపై ఆధారపడి శిస్తును నిర్ణయించేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టి తోడర్మల్కు మార్గదర్శకుడైనట్లుగా తెలుస్తుందన్నమాట. ఫస్ట్ ఇది ఏంటంటే 4 రాష్ట్రాలని 8 రాష్ట్రాలుగా విభజించిండు. ఆ తర్వాతకి పంట పొలాన్ని సర్వే చేయించి పండే పంటపై ఆధారపడి శిస్తును నిర్ణయించే పద్ధతి ప్రవేశపెట్టి రాజా తోడర్మల్కి ఇతడు మార్గదర్శకుడైనట్లు తెలుస్తుంది. తాను విదేశీయుడైనా కానీ స్వదేశీయులకు ఉన్నత పదవులను ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మహమ్మద్ గవాను స్వదేశీయుడు అయినా కానీ ఇక్కడ విదేశీయుడైనా కానీ స్వదేశీయులకు ఉన్నత పదవుల్ని ఉద్యోగాల్ని ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే గవాను గొప్ప విద్యాభిమాని కాబట్టి గణిత, సాహిత్య, వైద్య శాస్త్రాలంటే అతనికి అభిమానం కాబట్టి బీదర్లో ఒక మదర్సా అనేటటువంటి కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. దానిలో దాదాపు 3000 గ్రంథాలు ఉండేటటువంటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్య వల్ల రాజ్యంలో గవాన్ యొక్క ప్రతిష్ట అనేది మరింత పెరిగిపోయినట్లుగా తెలుస్తుందన్నమాట. అంటే ఇతడు వికేంద్రీకరణ లక్ష్యంగా అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి 4 రాష్ట్రాల స్థానంలో 8 రాష్ట్రాలని చేయడం, సర్వే శిస్తును బట్టి శిస్తును నిర్ణయించడం, దాంతో తోడర్మల్కు మార్గదర్శకుడు కావడం, విదేశీయుడైన స్వదేశీయులకు ఉన్నత పదవులను ఇవ్వడం, ఇతడు గొప్ప విద్యాభిమాని కావడంతో గణిత, వైద్య, సాహిత్య శాస్త్రాలంటే ఇతనికి అభిమానం కాబట్టి బీదర్లో ఒక మదర్సా అనేటటువంటి కేంద్రాన్ని నిర్మించిండు. దానిలో దాదాపు 3000 గ్రంథాలు ఉండేటటువంటి గ్రంథాలయాన్ని కూడా అతడు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ చర్యల వల్ల గవాన్ యొక్క ప్రతిష్ట అనేది పెరిగిపోయింది. ఎందుకంటే అనేక రాజ్యాలను ఆక్రమించడం జరిగింది, అనేక ఆలయాలను కొల్లగొట్టి అనేక ధనరాశుల్ని దోచుకోవడం జరిగింది. అటు తర్వాతకి ఈ వికేంద్రీకరణ లక్ష్యంగా అనేక సంస్కరణలు కూడా ఇతడు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇతని యొక్క పేరు ప్రతిష్టల వల్ల ఈ యొక్క గవాన్ ప్రతిష్ట అనేది పెరిగిపోవడంతో ఇక్కడ స్వదేశీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇతని పట్ల అసూయ అనేది ఏర్పడినట్లుగా అసూయ చెంది బాగా మహమ్మద్ షా మద్యం సేవించి ఉన్న సమయంలో సుల్తాన్కి గవాన్పై పితులు అంటే చాడీలు అనేటువంటి వాటిని అతని మీద ఉన్నవి లేనివన్నీ కూడా కల్పించి చెప్పారనమాట. పైగా గజపతులతో కలిసి ఈ యొక్క మహమ్మద్ గవాన్ కుట్ర పన్నుతున్నాడని ఈ యొక్క మహమ్మద్ షాని నమ్మించడం జరిగింది. ఎవరు ఇదంతా చేసింది అంటే స్వదేశీ ముస్లింలు. ఎందుకు చేశారు అంటే ఈ యొక్క గవాన్ యొక్క పేరు ప్రతిష్టలు అనేవి పెరిగిపోతుండటంతో దాన్ని గుర్తించి దానివల్ల వీళ్ళు అసూయ చెంది ఈ యొక్క మహమ్మద్ షా బాగా మద్యం సేవించి ఉన్న సమయంలో ఈ యొక్క మహమ్మద్ గవాన్ గురించి ఉన్నవి లేనివన్నీ కూడా కల్పించి చెప్పడంతో
అతని యొక్క వాళ్ళ యొక్క మాటలు అనేవి ఈ యొక్క మహమ్మద్ షా నమ్మడం జరిగిందనమాట. అందులో భాగంగానే ఇతడు ఇక్కడ ఉన్నటువంటి గజపతులతో కలిసి ఈ సుల్తాన్పై అంటే మూడో మహమ్మద్ షాపై కుట్ర పన్నుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క విదేశీ ముస్లింలు మహమ్మద్ షాకి చెప్పడం జరిగిందనమాట. దీంతో నిజమని నమ్మినటువంటి ఈ యొక్క మూడో మహమ్మద్ షా ఏం చేయడం జరిగింది, దీంతో ఆగ్రహించినటువంటి సుల్తాను 1481లో గవాన్ను ఉరిశిక్ష తీయడం జరిగింది. కానీ గవాన్ మాత్రం అధికారంలోనికి రాగానే ఎప్పుడైతే ఇతడు అల్లావుద్దీన్ కొలువులో చేరి అక్కడ బాహ్య అంతర్గత శత్రువుల నుంచి దాడుల్ని ఎదుర్కోవడంతో అవి గమనించినటువంటి మహమ్మద్ షా తన కొలువులో ప్రధానిగా ఎప్పుడైతే నియమించాడో అప్పుడే ఇతను బహ్మనీ రాజ్య విస్తరణకే పూనుకోవడం జరిగింది. కానీ ఇక్కడ స్వదేశీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు గవాన్ యొక్క ప్రతిష్ట అనేది మరింత పెరిగిపోవడంతో దాన్ని చూడలేక అసూయ చెందినటువంటి యొక్క స్వదేశీ ముస్లింలు మహమ్మద్ షా బాగా మద్యం సేవించి ఉన్న సమయంలో తన గురించి ఉన్నవి లేనివన్నీ కూడా కల్పించి చెప్పడం జరిగిందనమాట. ఎవరి మీద? గవాన్ మీద ఉన్నవి లేనివన్నీ కూడా కల్పించి చెప్పడంతో అది అంతేకాకుండా గజపతులతోటి కలిసి సుల్తాన్ కుట్ర పన్నుతున్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడంతో అదే నిజమనుకొని నమ్మినటువంటి యొక్క మహమ్మద్ షా ఏమంటే 1481లో గవాన్ని ఉరిశిక్ష తీయడం జరిగిందనమాట. గవాన్ యొక్క మృతితోటి బహ్మనీ రాజ్యంలో ఐక్యమత్యము, ప్రభుత్వ పాఠం అనేవన్నీ కూడా నశించిపోయినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే గవాన్ మరణంతో యొక్క రాజనీతికి యొక్క శకం మూసడమే కాకుండా ఇతని యొక్క మరణం గురించి పశ్చాత్తాపం చెందినటువంటి సుల్తాన్ మహమ్మద్ షా కూడా ఆ తర్వాతకి 1482లో మరణించడం జరిగింది. అంటే తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసమే పూనుకున్నటువంటి వ్యక్తిపై అనేక చాడీలని ఉన్నవి లేని చెప్పడంతో మహమ్మద్ షా దాన్ని నమ్మి యొక్క గవాన్ని ఉరిశిక్ష తీయడము, ఇవన్నీ ఉరిశిక్ష తీయడంతో అతను మరణించడంతో మళ్ళీ తర్వాతకి ఇతడిలో పశ్చాత్తాపం అనేది కలిగి మహమ్మద్ షాలో అతడు కూడా మరణించడం జరిగింది. ఏ సంవత్సరంలో? ఇతడు మరణించినాక సంవత్సరానికి 1482లో మహమ్మద్ షా కూడా మరణించడం జరిగిందనమాట. న్యాయబుద్ధితో వాస్తవ బుద్ధితో చూసినట్లయితే భారతదేశంలోని మహమ్మదీయ చరిత్రలో గవాన్తో సమానమైనటువంటి వారు ఎవరు కనిపించరన్నమాట. ఎందుకు అంటే తాను చాలా యుద్ధాలు కానీ ఆక్రమణలు కానీ లేదంటే ఇంకా ప్రజల కోసం అనేక సంస్కరణలు తేవడం కానీ ఇలాంటి అనేక మంచి ప్రజోపయోగ కార్యక్రమాలు అనేవి తీసుకొచ్చాడు. కాబట్టి అంటే ఎక్కువ వాస్తవ దృష్టితో చూసినట్లయితే భారతదేశంలోని మహమ్మదీయ చరిత్రలో గవాన్తో సమానమైన వారు అనేది వారు కనిపించరని చెప్పడం జరిగిందనమాట. మూడో మహమ్మద్ షా తర్వాత అధికారానికి వచ్చిన పాలకులందరూ కూడా బలహీనలు అనమాట. ఎవరి తర్వాతకి? ఈ యొక్క మూడో మహమ్మద్ షా 1482లో మరణించిన తర్వాత వచ్చినటువంటి వారసులందరూ కూడా అసమర్థులు, బలహీనులు కావడంతో బహ్మనీ రాజ్యం అనేది పతనమైందనమాట. పతనం అవ్వడమే కాకుండా ఈ 5 రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వతంత్ర రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. ఏమిటి అవి స్వతంత్ర రాజ్యాలుగా చీలిపోయినవి అంటే ఇక్కడ అహ్మద్నగర్, గోల్కొండ, బీజాపూర్, బీదర్, బీరార్ అనేటటువంటి ఈ 5 కూడా పతనమై 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోవడమే కాకుండా దక్కన్ సుల్తనత్ కూడా పతనమైనట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ విధంగా బహ్మనీ రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది, బహ్మనీ రాజ్య పాలకులు ఎవరు, ఎంతమంది పరిపాలించారు, వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారంటే ఎందుకు ఈ యొక్క బహ్మనీ రాజ్యం అనేది అవతరించిందంటే దక్కన్లో ఉన్నటువంటి సాదా అమీర్ల అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా శిస్తు వసూలు చేసే అధికారులు చేసినటువంటి తిరుగుబాటు ఫలితంగా ఇక్కడ బహ్మనీ రాజ్యం అనేది అవతరించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో స్వతంత్రమైన రాజ్యాలు ఒక రాజ్యం ఏంటంటే ఈ యొక్క బహ్మనీ రాజ్యంగా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ సాదా అమీర్లు యొక్క గుజరాత్, దౌలతాబాద్ వంటి రాష్ట్రాల్లో వీళ్ళు ఎక్కువగా విదేశీ ఉద్యోగం చేస్తూ విదేశీ ప్రభువుల కుటుంబాలకు చెందినవారుగా చెప్పవచ్చు అనమాట. తుగ్లక్ కాలంలో సక్రమంగా పన్నులు వసూలు కావడంతో అతను ఆజ్ఞలు జారీ చేయడం వల్ల వీరి మధ్య ఆందోళనకు గురై అమీర్లు దౌలతాబాద్ దుర్గాన్ని ఆక్రమించి అక్కడ ఇస్మాయిల్ ముక్ను ప్రతినిధిగా నియమిస్తే ఇస్మాయిల్ ముక్ తన ప్రతినిధిగా అక్కడ తన ప్లేస్లో ఎవరిని నియమించడం జరిగిందంటే హసన్ గంగుకు తన యొక్క పదవి భారాన్ని అప్పగించడం జరిగిందనమాట. దీంతో అతడు గుల్బర్గాను 1347 కేంద్రంగా చేసుకొని బహ్మనీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. బహ్మన్లచే స్థాపించిన సామ్రాజ్యం కాబట్టి దీనికి బహ్మనీ సామ్రాజ్యం అనేటటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాతకి దాదాపు బహ్మనీ రాజ్యంలో 18 మంది సుల్తాన్లు పరిపాలించడం జరిగింది.
వీళ్ళు 1347 నుంచి 1511 వరకు కూడా పరిపాలించడం జరిగింది. ఈ విధంగా ఇస్మాయిల్ ముక్కు తర్వాతకి అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహమన్ షా అధికారంలోకి రావడం జరిగింది. ఇతడు గొప్ప యోధుడు, అంతేకాకుండా గొప్ప రాజ్య స్థాపకుడుగా చెప్పవచ్చు. ఉత్తర, దక్షిణ, పడమర, తూర్పు వరకు కూడా అనేక ప్రాంతాల వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినట్లుగా తెలుస్తుంది. ఇతని కాలంలో విజయనగర రాజులకు బహమని రాజులకు మధ్య ఎడతెగని ఘర్షణలు అనేవి జరిగినట్లు తెలుస్తుంది. హసన్ గంగ్ తన రాజధాని అయినటువంటి గుల్బర్గాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లుగా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా ఇతడు విజయనగర రాజ్యంపై దాడి చేసి బీదర్, మాల్కేడ్, గోవా, కొల్హాపూర్, తెలంగాణ ప్రాంతాలన్నింటినీ కూడా ఇతడు ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాతకి గుల్బర్గా, దౌలతాబాద్, బీరార్ అనేటటువంటి 4 తరఫులుగా అంటే రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. తరఫ్ అంటే ఇక్కడ రాష్ట్రము. ఆ తర్వాతకి బహమన్ షా మలేరియా జ్వరంతో మరణించడం జరిగింది. 1358లో ఇతడు మరణించడం జరిగింది. అల్లావుద్దీన్ హసన్ గంగ్ తర్వాత మహమ్మద్ షా, ముజాహిద్ షా, ఫిరోజ్ షా, అహ్మద్ షా వంటి పాలకులు బహ్మనీ రాజ్యాన్ని పాలించారు. బహ్మన్ రాజ్య రాజధానిని గుల్బర్గా నుంచి అటు తర్వాతకి తిరిగి ఎక్కడికి మార్చడం జరిగింది అంటే బీదర్కు మార్చడం జరిగిందనమాట. మరి ఈ యొక్క బహ్మనీ రాజ్యంలో నెక్స్ట్ అధికారంలోనికి వచ్చింది అల్లావుద్దీన్ హసన్ గంగ్ బహమన్ షా తర్వాత నెక్స్ట్ అధికారంలోనికి వచ్చింది ఎవరు అంటే 3వ మహమ్మద్ షా. ఇతడి కాలంలోనే బహ్మనీ రాజ్య కీర్తి ప్రతిష్టలు అనేవి పెరిగినట్టు తెలుస్తుంది. దానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే ఈ యొక్క మహమ్మద్ గవానం. ఇతడు క్రీశకం 1462లో పార్షిక ప్రభు కుటుంబంలో జన్మించడం జరిగింది. 1447లో బీదర్ చేరి 2వ అల్లావుద్దీన్ కొలువులో ఇతడు ఉద్యోగిగా పనిచేయడం జరిగింది. ఆ సమయంలోనే ఇతడు బాహ్య అంతర్గత శత్రువుల దాడి నుంచి బహ్మనీ రాజ్యాన్ని గవాన్ రక్షించాడు. కాబట్టి ఇతని శక్తి సామర్థ్యాలను గుర్తించినటువంటి ఈ యొక్క మహమ్మద్ షా ఇతని కొలువులో ప్రధానిగా నియమించడం జరిగింది. గవాన్ యొక్క అధికారాన్ని స్వీకరించిన వెంబటి ఇతడు బహ్మనీ రాజ్య విస్తరణకి ఇతడు పూనుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇతడు అధికారంలోకి వచ్చినాక తెలంగాణ, రాజమహేంద్రవరం, కొండవీడు ఇలా అనేక ప్రాంతాలను కూడా ఆక్రమించి వాటిపై మాలిక్ హసన్ అనేటటువంటి అధికారిని నియమించాడు. ఆ తర్వాతకి 1481లో గవాన్ తీరం వెంబడి కాంచీపురం వరకు కూడా దాడి చేసిండు. మార్గమధ్యంలో ఉన్నటువంటి అనేక ఆలయాలను కూడా కొల్లగొట్టి అనేక ధనరాశులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. బహ్మనీ రాజ్యాన్ని తపతీ నది నుంచి ఈ తుంగభద్ర నది వరకు విస్తరింపజేసిండు. అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిండు. 4 రాష్ట్రాలను 8 రాష్ట్రాలుగా విభజించడము, అంతేకాకుండా పంట పొలాన్ని సర్వే చేయించి పండే పంటపై శిస్తును నిర్ణయించే పద్ధతిని ప్రవేశపెట్టి తోడర్మల్కు మార్గదర్శకుడయ్యాడు. తాను విదేశీయుడైనా కానీ స్వదేశీయులకు ఉన్నత పదవులు ఇవ్వడం. ఇతడు గొప్ప విద్యాభిమాని కాబట్టి గణితం, సాహిత్యం, వైద్యశాస్త్రం అంటే అభిమానం కాబట్టి బీదర్లో ఒక మదర్సా అనేటటువంటి విద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దాదాపు 3000 గ్రంథాలు ఉండేటటువంటి గ్రంథాలయాన్ని కూడా ఇతడు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుందన్నమాట. ఈ చర్య వల్ల ఇలాంటి అనేక సంస్కరణలు చేయడం వల్ల గవాన్ యొక్క ప్రతిష్ట అనేది మరింత పెరిగిపోయినట్లుగా తెలుస్తుంది. దీంతో అసూయ చెందినటువంటి స్వదేశీ ముస్లిం పాలకులు 3వ మహమ్మద్ షా మద్యం సేవించి ఉన్న సమయంలో అతనికి ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్పడమే కాకుండా అతడు గజపతులతోటి సుల్తాన్ మీద కుట్ర పన్నుతున్నాడనేటటువంటి విషయాన్ని నమ్మించి చెప్పడంతో ఈ విషయాలను నమ్మినటువంటి ఈ యొక్క 3వ మహమ్మద్ షా ఈ యొక్క గవాన్ని ఉరిశిక్ష విధించడం జరిగింది. ఏ సంవత్సరంలో 1481వ సంవత్సరంలో ఈ యొక్క మహమ్మద్ గవాన్ను 3వ మహమ్మద్ షా ఉరి తీయించడం జరిగిందనమాట. అంటే ఇవన్నీ కూడా స్వదేశీ ముస్లిం పాలకులు చెప్పినటువంటి విషయాలను నమ్మడం వల్ల మాత్రమే ఇక్కడ 3వ మహమ్మద్ షా ఈ యొక్క గవాన్ను ఉరిశిక్ష విధించినట్లుగా తెలుస్తుందన్నమాట. అటు తర్వాతకి గవాన్ మృతితోటి ఇక్కడ బహ్మనీ రాజ్యంలో ఐక్యమత్యము, ప్రభుత్వ పాఠవం అన్నీ కూడా నశించిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే గవాన్ మరణంతో ఒక రాజనీతిజ్ఞుని శకం అనేది ముగిసినట్లయింది. ఈ పశ్చాత్తాపం చెందినటువంటి సుల్తాన్ మహమ్మద్ షా 1482లో ఇతడు కూడా మరణించడం జరిగిందనమాట. అంటే 3వ మహమ్మద్ షా యొక్క మరణంతో పశ్చాత్తాపానికి గురైనటువంటి ఈ యొక్క మహమ్మద్ షా కూడా 1482లో ఇతడు మరణించడం జరిగింది. న్యాయబుద్ధితో వాస్తవ దృష్టితో చూసినట్లయితే ఇక్కడ భారతదేశంలోని మహమ్మదీయ చరిత్రలో గవాన్తో సమానమైన వారు ఎవరూ కూడా ఇక్కడ కనిపించినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ యొక్క మహమ్మద్ షా తర్వాతకి నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా బలహీనులు, అసమర్థులు కావడంతో దీంతో బహ్మనీ రాజ్యం అనేది పతనమైనట్లుగా తెలుస్తుంది. పతనమై 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయిందనమాట. ఆ 5 స్వతంత్ర రాజ్యాలు ఏమేంటి అంటే ఇక్కడ అహ్మద్నగర్, గోల్కొండ, బీజాపూర్, బీదర్,
బీరార్ అనేటటువంటి ఈ 5 స్వతంత్ర ముస్లిం రాజ్యాలుగా విడిపోవడమే కాకుండా ఇక్కడ దక్కన్ సామ్రాజ్యం అనేది పతనమైనట్లుగా తెలుస్తుందన్నమాట. ఇది బహ్మనీ రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది? బహ్మనీ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప చక్రవర్తి మహమ్మద్ గవాన్.